అనారోగ్యం వస్తే ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. తీరా ఆసుపత్రిలో చేరాక చికిత్స ఖర్చులను చెల్లించేందుకు నిరాకరిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? బిల్లు చెల్లించి ఆ మొత్తాన్ని రాబట్టుకునే వీలుందా? మనకు అండగా ఎవరుంటారు అనే సందేహాలు ప్రతి పాలసీదారునికి రావటం సహజం. వీటన్నింటికీ పరిష్కారమే బీమా అంబుడ్స్మెన్. బీమా అంబుడ్స్మెన్ అనేది భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI స్థాపించిన సంస్థ. 2023-24 వార్షిక నివేదిక ప్రకారము ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి వచ్చిన క్లెయిములలో 82% మాత్రమే బీమా సంస్థలు పరిష్కరించాయి. మిగతా వాటిని పూర్తిగా తిరస్కరించటమో అంగీకరించకపోవటమో చేశాయి. ఈ నేపథ్యంలో బీమా పాలసీలు తీసుకున్న వారికి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. పాలసీ తిరస్కరణ గురి కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలని దీనికి మనము సమాధానంగా చూసుకోవచ్చు. అసలు ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తిరస్కరించబడుతుంది అని గనుక మనము ముందుగా ఆలోచించినట్టయితే, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనము ఆల్రెడీ ఏదైనా వ్యాధి గనుక ఉన్నట్టయితే వాటిని ముందుగానే నివేదించాలి. ఇంతకుముందు జరిగిన సర్జరీస్ కావచ్చు, ఇప్పుడు వాడుతున్న ట్యాబ్లెట్స్ కావచ్చు, మన ఆహారపు అలవాట్లు, మన వ్యక్తిగత జీవన శైలి గురించి సంబంధించిన అన్ని విషయాలని మనము పూర్తి సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మనము అందజేయాలి. ఆ మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అప్పుడు మనకి పాలసీ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తుంది. ఒకవేళ మనం ఏమైతే ఉన్న వ్యాధులని వారికి ముందుగానే తెలియజేశామో అప్పుడు ముందుగానే వాళ్ళకు నిర్ధారణకు వస్తారు. ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి కుటుంబంలోని వ్యక్తులకి అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నారు అని నిర్ధారించుకున్నప్పుడు వారు పూర్తి స్థాయి పాలసీని మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు, కొంతకాలం వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్, బీపీ అంటారు, డయాబెటీస్, వీటికి కొంతకాలము వేచి చూడవలసి వస్తుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంటుంది, దానికి 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు కనుక మనము సక్రమంగా పాటించినట్టయితే మనకి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్రతి పాలసీదారునికి ఇన్సూరెన్స్ కంపెనీ తప్పకుండా క్లెయిము ఇస్తుంది. ఒకవేళ గనక మన క్లెయిము రిజెక్ట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ఇచ్చేటప్పుడే అందులో మెన్షన్ చేయబడుతుంది. ఒకవేళ మా తిరస్కరణ నిర్ణయమే మీకు నచ్చనట్టయితే లెవెల్ 1 ఇంటర్నల్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని సంప్రదించండి. అది కూడా నచ్చనట్టయితే లెవెల్ 2 ఇంటర్నల్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉంటారు, వారిని సంప్రదించండి. ఈ రెండింటి తర్వాత కూడా మా నిర్ణయం మీకు నచ్చకపోతే IRDA అంబుడ్స్మెన్ని సంప్రదించండి అని పాలసీ డాక్యుమెంట్లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందుపరిచిన తర్వాత మాత్రమే ఆ పాలసీ డాక్యుమెంట్ని మనకి అందజేస్తారు. ఈ క్లెయిమ్ తిరస్కరించినప్పుడు మనము 30 రోజుల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీకి కనుక మనము రిప్రజెంట్ చేసి ఆ తర్వాత సెకండ్ లెవెల్కి రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా మన క్లెయిము తిరస్కరణకు గురి కాబడితే మనకి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ని సంప్రదించవచ్చు. ఈ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఎటువంటి ఛార్జీలు తీసుకోదు. వారికి కావాల్సిన సమాచారం అంతా ప్రొవైడ్ చేస్తే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఇన్సూరెన్స్ కంపెనీని, పాలసీదారుని పూర్తిగా సంప్రదించి ఇద్దరికి మధ్య కావలసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి
ఈ ఈ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా సహాయపడుతుంది. దీనిని గనుక మనం అర్థం చేసుకోగలిగితే మా పాలసీదారు నుంచి అన్ని విషయాలు సక్రమంగా ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ పాలసీదారునికి సహాయం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అప్పుడు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ పాలసీదారునికి ఈ మొత్తాన్ని చెల్లించండి అనే ఆర్డర్ని రిలీజ్ చేస్తుంది. సో మీరు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ గురించి అర్థం చేసుకొని మీ ఎప్పుడైనా మీ పాలసీ రిజెక్ట్ అయితే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ని చేరుకోవటం ద్వారా మీరు మీ సమస్యకి పరిష్కారం పొందవచ్చు. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.